ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ స్పీడుగా జరుగుతోంది. రానా దగ్గుపాటి విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఇప్పటికే ప్రశ్నించారు. ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుపాటి ఈటీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా 29 మంది నిందితులను కూడా చేరుస్తూ అయితే ఈడీ అధికారులు నమోదు చేసినటువంటి కేసులో ఈరోజు తెలుగులో ఉన్నటువంటి టాలీవుడ్ సినీ నటుడు రానా దగ్గుపాటి కొద్దిసేపటి క్రితమే బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఈ కేసులో ఇప్పటికే మనం చూడవచ్చు, తెలుగులో ఉన్నటువంటి సినీ నటులతో పాటు యూట్యూబర్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తంగా 29 మందిపై కేసు నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు అయితే తొలుత మనం చూడవచ్చు, ఈ కేసు జూలై 21వ తేదీన గత నెలలో నమోదవ్వడం జరిగింది. కేసు నమోదైన వెంటనే జూలై 23వ తేదీన మొదట ఇటు రానా దగ్గుపాటికి నోటీసులు జారీ చేసినటువంటి ఈడీ అధికారులు అయితే ఈ క్రమంలోనే రానా దగ్గుపాటి షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉన్నట్టు కొంత సమయం కావాలని ఈడీ అధికారులను కోరడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు మరొక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి అనంతరం రెండవసారి మనం చూడవచ్చు హాజరైనటువంటి ఈరోజైతే ఈడీ విచారణకు రానా దగ్గుపాటి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇదే కేసులో గత నెల 30వ తేదీన సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన విజయ్ దేవరకొండ కూడా కేసు విచారణకైతే హాజరవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించినటువంటి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి అయితే కేసు నమోదు చేసినటువంటి ఈడీ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కేసుకు సంబంధించి ఇటు యాప్స్ను ఎవరు నిర్వహిస్తున్నారు, అంతేకాకుండా ఇటు యాప్స్ ప్రమోషన్ కోసం ఎలాంటి రెమ్యునరేషన్స్ తీసుకున్నారు, ఈ ఆర్థిక లావాదేవీలన్నిటిపై కూడా పిఎల్ఎంఏ యాక్ట్ ప్రకారం అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందే ఇచ్చిన నోటీసులో భాగంగా అయితే ఈరోజు రానా దగ్గుపాటిని విచారణ చేయబోతూ ఉన్నారు. మనం చూస్తే ఇదే కేసులో గతంలో ప్రకాష్ రాజ్ను 6 గంటల పాటు, అదేవిధంగా విజయ్ దేవరకొండను 5 గంటల పాటు ఈడీ అధికారులు విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ప్రకారం మనం చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్లోని పంజాగుట్ట, మియాపూర్, అదేవిధంగా నల్గొండ జిల్లాలోని సూర్యాపేట తదితర పోలీస్ స్టేషన్లలో అయితే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదైంది. ఏదైతే బాధితులు ఉంటారో చాలామంది మనం చూసాం, గత సంవత్సరం నుంచి మనం గమనిస్తున్నాం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అయితే చాలామంది బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు బెట్టింగ్ యాప్స్ అయితే వారి డబ్బులు కొలగొట్టడంతో అయితే ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో ఇటు ముఖ్యంగా యువకులు, అదేవిధంగా ఇటు పట్టణము పల్లెలనే తేడా లేకుండా ఇటు యాప్స్ ద్వారా ఎక్కడ ఉన్నటువంటి ప్రజలైనా ఆకర్షించే విధంగా ముఖ్యంగా సినీ నటులు, వీళ్ళ సినీ గ్లామర్కు సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ఎరగా వేసి దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసిన సందర్భంలో వీరికి వచ్చినటువంటి రెమ్యూనరేషన్స్ అయితే పూర్తి స్థాయిలో ఈడీ ఫోకస్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రధానంగా మనం చూస్తే ఇటు మన జంగిల్ రమ్మీకి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ను అయితే ఇటు రానా ప్రమోట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే కేసుకు సంబంధించి గతంలో కూడా మనం చూస్తున్నాం ప్రకాష్ రాజ్ కూడా జంగిల్ రమ్మీకి సంబంధించినటువంటి యాప్లోనే ఇటు ప్రచారం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రమోట్ చేసినటువంటి అంశాలకు సంబంధించి అయితే ఎందుకు ప్రమోట్ చేయాల్సి తెలుగు రాష్ట్రాలలో ఇటు బెట్టింగ్ యాప్స్ కానీ, గేమింగ్ యాప్స్ కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లేదు. కానీ ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా చేశారా, లేదంటే ఇటు రెమ్యూనరేషన్ కోసం చేశారా అన్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు ఈడీ అధికారులు అయితే ఇటు ఆర్థిక కోణంలో ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది, డబ్బులు ఇటు బాధితుల నుంచి, అదేవిధంగా ఇటు ఏదైతే బెట్టింగ్ యాప్స్ కంపెనీస్కు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ కంపెనీ నుంచి ఏదైతే ఇటు ప్రమోషన్ చేసినటువంటి సినీ నటులు కానీ, యూట్యూబర్స్ కానీ వీరందరికీ ఏ విధంగా ఇటు దారి మళ్ళీ డబ్బులు ఎలాంటి లావాదేవీలు కొనసాగాయి అన్నటువంటి కోణంలో అయితే ఈడీ అధికారులు విచారణ చేపట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం ఇప్పటికే చూస్తే మనం చూడవచ్చు, ఇప్పటి వరకు చాలా వరకు బెట్టింగ్ యాప్స్ను కూడా ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఎక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ను
ఎక్కడి నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారన్నటువంటి అన్ని కోణాల్లో కూడా సంబంధిత ఇప్పుడు విచారణకు హాజరైనటువంటి హీరోల ద్వారా కానీ వారికి ఎవరి ద్వారా అవకాశం కలిగింది, ఎవరి ద్వారా ప్రమోట్ చేయాలన్నటువంటి అవకాశం వీరికి చెక్కిందన్నటువంటి అన్ని విషయాలపైన కూడా ఈడీ అధికారులు అయితే విచారణలో పూర్తి స్థాయిలో అయితే ఇటు అన్ని రకాల విషయాలను రాబడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇదే కేసుకు సంబంధించి ఈ నెల 13వ తేదీన ఇటు మంచు లక్ష్మి కూడా ఇటు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఇటు ఈరోజు రానా దగ్గుపాటి కొద్దిసేపటి క్రితమే ఇటు ఈడీ విచారణకు హాజరయ్యేందుకైతే బషీర్బాగ్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు మాదిరి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ స్పీడుగా జరుగుతోంది. రానా దగ్గుపాటి విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఇప్పటికే ప్రశ్నించారు. ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.